యంగ్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణచందర్ వేధింపుల వల్లనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల విచారణలో సైతం పూర్ణచందర్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పూర్ణచందర్ స్వేచ్ఛను మోసం చేసినట్టు గుర్తించారు. ఆ మోసాన్ని గ్రహించి స్వేచ్ఛ అతడి నుండి విడిపోదామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణచందర్ గొడవపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ కూతురు మృతికి పూర్ణచందర్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్ణచందర్కు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలున్నాయని, పెళ్లి చేసుకుంటారని మోసం చేయడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మరోవైపు స్వేచ్ఛ కుమార్తె సైతం పూర్ణచందర్పై సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచందర్ తనను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తన తల్లిని సైతం వేధించాడని చెప్పింది. నిజమేనా? మీరేనా కారణం? ఏం చెప్తారు? అంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. తెలంగాణలో జూడాల